హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కూల్ నేవల్ షిప్ రిపేర్ యార్డ్ శ్రీ విజయపురం సంబంధించి అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో అది చాలామందికి తెలుసు. ఆ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలనేది చాలామందికి డౌట్ ఉంది. సో ఆ అప్లై చేసే విధానం, ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలి, ఎలా అప్లై చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. అండ్ ఇంకొక డౌట్ ఏంటి అంటే, కొత్తగా ఐటీఐ చేస్తున్నాం, ఇంకా ఎగ్జామ్స్ అవుతున్నాయి, సో మేము అప్లై చేసుకోవచ్చా అంటే, ఇక్కడైతే మీరు పాస్ అయ్యి ఉండాలి. మీరు ఐటీఐ పాస్ అయ్యి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. ఇన్ కేస్ మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఒకసారి అంటే ఆన్లైన్లో చేయాలి కాబట్టి, ఎగ్జామ్ అయిపోయి ఆ టైంకి లాస్ట్ డేట్కి ఎగ్జామ్ అయిపోయి ఉంటే మీరు ఒకసారి అప్లై అయితే చేయండి. మెరిట్ లిస్ట్లో వాటి తీసుకుంటే షార్ట్ లిస్ట్ చేస్తే వెళ్ళవచ్చు, లేదంటే మీకు అవ్వదు మ్యాక్సిమం. ఎందుకంటే మీకు దూరం కాబట్టి మీరు అప్లై చేయకపోవడం బెటర్. అండ్ నెక్స్ట్ కొత్తగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇంకా ముంబై ఉంది, కార్వార్, కొచ్చి, వైజాగ్ ఇలా ఉన్నాయి. సో మీకు ప్రాబ్లం అయితే లేదు. ఇలా ట్రేడ్స్ వచ్చేసరికి ఫిట్టర్, ఐసిటిఎస్ఎం, ఎలక్ట్రీషియన్, మెకానిక్ డీజిల్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మిషనిస్ట్, కోపా, వెల్డర్, ఆర్ఎండ్ఎస్సి, కార్పెంటర్, ప్లంబర్ ఇలా ఉన్న వేకెన్సీస్. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అయితే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో మీరు చూసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. నేవల్ షిప్ రిపేర్ యార్డ్ శ్రీ విజయపురం అని. సో ఇందులో మీరు ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. ఇలా అయితేనే మీకు అవుతుంది. ఎలా రిజిస్టర్ అవ్వాలంటే ఏవేవి ఉండాలి అనేది కూడా మనం చూద్దాం. ఫస్ట్ మీరు రిజిస్టర్ అయ్యే ముందు, అంటే ఆన్లైన్ అప్లై చేసే ముందు, మీకు ఒక బ్లూ బ్యాక్గ్రౌండ్, వెనకాల బ్లూ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఫోటో అనేది ఉండాలి. అది 3.5 x 4.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఫైల్ సైజ్ అనేది 50 to 200 KB మధ్యలో ఉండాలి. ఓకే, అది జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. అండ్ నెక్స్ట్ సిగ్నేచర్ వచ్చేసరికి ప్లెయిన్ వైట్ పేపర్ విత్ బ్లాక్ ఇంక్ పెన్తో సైన్ చేసి ఉండాలి. అండ్ సిగ్నేచర్ షుడ్ నాట్ డిజిటలైజ్డ్. సో మీరు సైన్ చేసిందే మీరు స్కాన్ చేసి పెట్టాల్సి ఉంటుంది ఆన్ పేపర్ విత్ పెన్. 50 to 200 KB అనేది ఉండాలి. దీంతో పాటు 10th క్లాస్ మార్క్ లిస్ట్ అప్లోడ్ చేయాలి. అది 400 KB, బిలో 400 KB ఉండాలి. అండ్ నెక్స్ట్ ఐటీఐ మార్క్ లిస్ట్ ఉండాలి. వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఉండాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, కేటగిరీ సర్టిఫికేట్, ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీ. అండ్ డిజేబిలిటీ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఇది. అండ్ ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు అప్లై చేసే ముందు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా ఉంచుకోవాలి. సో తర్వాత మీరు రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఆన్లైన్ అనేది క్లిక్ చేయాలి. చేస్తే మీకు మీ నేము, అలాగే అప్లికెంట్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవి మీరు కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఒకసారి ఎంటర్ చేసిన తర్వాత మరలా ఎడిట్ అనేది ఉండదు, మరలా మారదు. సో మీరు కరెక్ట్గా ఎడిట్ చేయాలి. మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఇలాగ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, లాగిన్ ఐడి వస్తుంది. తర్వాత నెక్స్ట్ అప్లై లాగిన్లోకి వెళ్ళాలి. దీనికన్నా ముందు ఏమవుతుందంటే, మీ మొబైల్కి అలాగే మీ ఈమెయిల్ ఐడికి ఒక లింక్ అనేది వస్తుంది. అది మీరు అప్లై చేసి యాక్సెప్ట్ చేసి, ఫోన్ నెంబర్లో ఓటీపీ వస్తుంది, అది కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇవన్నీ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత లాగిన్ అనేది అవ్వాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితే మీరు లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి మీరు రిజిస్టర్ అయినా సరే లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసినా
మీ లాగిన్ ఫెయిల్ అని వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఫర్గాట్ పాస్వర్డ్లోకి వెళ్ళాలి. మీ యొక్క పాస్వర్డ్ని చేంజ్ చేస్తే మీకు ఓకే అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు లాగిన్ అయిన వెంటనే ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. పక్కన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఎప్పుడు రిజిస్టర్ అయ్యారు అనేది మాన్యువల్గా వస్తాయి. మీరు స్టాటికల్గా మీరు డైరెక్ట్గా మార్చుకోవాలంటే మీ యొక్క అప్లికెంట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ కంపల్సరీగా ఎంటర్ చేయాలి. ఇండియన్, అలాగే జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, కేటగిరీ ఓబీసీయా, ఎస్సీయా, ఎస్టీయా ఇవి ఉంటాయి కదా, ఇవి పెట్టుకోవాలి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఓన్లీ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. ఓన్లీ 10th క్లాస్లో ఏది ఉంటే అదే, ఓకేనా. 10th క్లాస్లో లేనిది మాత్రం మీరు అక్కడ ఎంటర్ చేయొద్దు, ఏది ఉంటే అదే ఎంటర్ చేయాలి. అండ్ పీడబ్ల్యూడీ కేటగిరీ ఎస్ అయితే మీరు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, నో అయితే నో. అండ్ ఇంతకుముందు ఎప్పుడైనా అప్రెంటిస్షిప్ చేశారా అయితే ఎస్ అని మీరు క్లిక్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళదు. సో నో అనే క్లిక్ చేయాలి. అండ్ డిఫెన్స్ ఎంప్లాయీస్, మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ ఎవరైనా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అండ్ క్యాండిడేట్స్ వార్డ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ అంటే నో. అండ్ పర్మనెంట్ అడ్రస్, మీ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ టోటల్ డీటెయిల్స్, సిటీ నేము, స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ ఈక్వల్ అయితే ఎస్ అని కొట్టండి, డిఫరెంట్ అయితే నో అని కొట్టి ఆ పర్మనెంట్ అడ్రస్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లోకి వెళ్ళాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఫస్ట్ 10th పాస్ ఐటీఐ ఇక్కడ ఉంటుంది కదా, అది ఎంటర్ చేస్తే 10th డీటెయిల్స్, ఇన్స్టిట్యూట్ నేమ్ ఏంటంటే సపోజ్ మనం అయితే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పెడతాం. అలాగా ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్కి ఎన్ని వచ్చినాయి, పాయింట్స్ అయితే పాయింట్స్ రాస్తారు. ఒకవేళ మీకు పాయింట్స్లో కానీ సీజీపీఏ కానీ అవ్వకపోతే మార్క్స్లో కన్వర్ట్ చేసుకొని చేసుకోవచ్చు. సపోజ్ 8 పాయింట్స్ వచ్చాయి అనుకోండి, 8 × 6 480 మార్క్స్ అప్టైన్ దగ్గర 480 రాస్తారు. టోటల్ మార్క్స్ దగ్గర 600 రాస్తారు, 80%. అండ్ ఐటీఐ రిజల్ట్స్, ఐటీఐ పాస్ అని రాస్తారు. ఇన్స్టిట్యూట్ నేమ్ ఎన్సివిటి, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ట్రేడ్ ఏంటి, అలాగే ఎన్ని మార్క్స్కి ఎన్ని వచ్చాయి. సో ఐటీఐతో మీకు ప్రాబ్లం అయితే లేదు, డైరెక్ట్గా మార్క్స్ అనేది మార్క్ లిస్ట్ మీద ఉంటుంది. ట్రేడ్ సెలక్షన్, మీరు ఏ ట్రేడ్ అనేది ఆ ట్రేడ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే. నెక్స్ట్ మెయిన్ అప్లోడ్ ఫోటో, సిగ్నేచర్ అండ్ ఓవరాల్ డాక్యుమెంట్స్. ఫోటో మీకు ఆల్రెడీగా చెప్పాను, 3.5 × 4.5, 50 to 200 KB ఉండాలి, జేపీజీ ఫార్మేట్లో ఉండాలి, బ్లూ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి. ఇంకా సిగ్నేచర్ అయితే వైట్ పేపర్ విత్ బ్లాక్ ఇంక్ పెన్తో ఉండాలి. ఓకే, ఇది కూడా 50 to 200 KB మధ్యలో ఉండాలి. అండ్ నెక్స్ట్ సర్టిఫికేట్స్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి, 400 KB కన్నా తక్కువగా ఉండాలి. ఇందులో ఏవేవి అప్లోడ్ చేయాలంటే ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ అప్లోడ్ చేయాలి, ఐటీఐ మార్క్ లిస్ట్ అప్లోడ్ చేయాలి, ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి, పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ అప్లోడ్ చేస్తారు. ఒకవేళ లేకపోతే ఏది లేదు. మీరు ఒకవేళ ఓబీసీ కేటగిరీ అయితే ఓబీసీ, లేదా ఎస్సీ ఎస్టీ అయితే అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పీడబ్ల్యూడీ కేటగిరీ అయితే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అన్ని డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ అనేది చేయాలి. ఇక్కడ ఐ హియర్ బై ఉంది కదా, అక్కడ టిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ కొడితే మీకు ఒక అప్లికేషన్ అనేది వస్తుంది. అది ప్రింట్ మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇది ఆన్లైన్లో అప్లై చేసే విధానం. సో దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు, ఓన్లీ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళని ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో చాలామంది డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు అండమాన్ వెళ్ళి అప్రెంటిస్షిప్ చేస్తే మాకు ఏమైనా అవకాశం ఉంటుందా, ఇక్కడే డాక్యుమెంట్ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి వేకెన్సీస్ లేవు, నోటిఫికేషన్స్ తీయట్లేదు అంటున్నారు. సో ఎవరి లక్ ఎలా ఉంటుందనేది మనం చెప్పలేము. రీసెంట్గా డాక్యుమెంట్ అప్రెంటిస్షిప్లోనే రీసెంట్ బ్యాచెస్ ఎవరైతే చేశారో ఆ నోటిఫికేషన్ రావడం, వాళ్ళకి జాబ్లో వచ్చేయడం కూడా జరిగింది. అది వాళ్ళ లక్. కొంతమంది ఏంటి అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్రెంటిస్షిప్ జాయిన్ అవటం దగ్గర 3-4 ఇయర్స్ లేట్ అవడం, కొంతమంది ఏజ్లో అయిపోవటం, అది వాళ్ళ బ్యాడ్ లక్. మరి ఏది ఎలా జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు, ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వస్తుంది అనేది ఎవరికి తెలియదు. సో రీసెంట్గా టీఎంఎం నోటిఫికేషన్లు అయ్యాయి, వస్తున్నాయి, ఆర్ఆర్బీలు వస్తున్నాయి. మీరు ఏదో అప్రెంటిస్షిప్ చేసాం,
ఇంకా డాక్యుమెంట్ మీద ఉండిపోద్దాం అని అనుకుంటే కాదు. ఎందుకంటే మనం అప్రెంటిస్‌షిప్ చేసాము అంటే మన ట్రైనింగ్ అది మన డిసిప్లిన్ నేర్పిస్తుంది. ఎలా ప్రిపేర్ అవ్వాలి, డాక్యుమెంట్‌లో ఏ ఏ వర్క్స్ అవుతున్నాయి, ఇలాంటివన్నీ నేర్చుకోవడానికి మనం అప్రెంటిస్‌షిప్ చేయాలి. ఆ అప్రెంటిస్‌షిప్ చేసిన తర్వాత మనం డాక్యుమెంట్‌లో వస్తే వెల్ అండ్ గుడ్. ఒకవేళ లేకపోయినా దాని మీద మనం డిపెండ్ అవ్వకుండా వితిన్ 1 ఇయర్‌లో మనం టార్గెట్ పెట్టుకోవాలి. ఆ టార్గెట్‌లో ఎక్కడైనా జాబ్ వచ్చినా పర్వాలేదని అనుకోవాలి. అలా అనుకుంటే మీకు డెఫినెట్‌గా జాబ్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఎక్కడో దగ్గర మీరు జాబ్ తెచ్చుకుంటే ఫస్ట్ నెక్స్ట్ ఆ జాబ్ సంబంధించి ఎక్స్పీరియన్స్ మీద మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది వస్తుంది గ్రూప్ సి కేటగిరీ కింద. ఆ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేటప్పుడు మీకు డాక్యుమెంట్ నోటిఫికేషన్ వస్తే మీ ఏజ్ ఎక్కువ ఉన్నా సరే మీరు అప్లై చేసుకొని రాసుకొని మళ్ళీ దగ్గరలోకి వచ్చేయచ్చు. సో ఇలా ప్లాన్ చేసుకోండి, మీ లైఫ్ అయితే త్వరగా సెటిల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.